మొత్తానికి వాన అయితే పడింది. భూమి అసలు ఎలా అయిపోయిందంటే పడిన నీరు పడ్డట్టు పీల్చుకునే వెళ్ళిపోతున్నాయి. అదిగో చూసారా ఆకాశం అంతా ఎలాగుందో, పెద్ద పెద్ద పిడుగులు, పెద్ద వాన. భూమే కాదు, మనిషే కాదు, పక్షి పశువు అన్నీ కూడా సేద తీరినట్టుగా ఉన్నాయి. నాకైతే ఆహా ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. పంటలు కూడా పెద్దగా ఏమీ లేవు కాబట్టి నష్టపోయే టైంలో ఎంతో కొంత వాన పడింది అమ్మాయి అనిపిస్తోంది. భూమి అయితే మాత్రం ఇలా వచ్చి నీటిని అలాగే పీల్చేసుకుంది. మీ అందరికీ పిడుగులు పడేటప్పుడు అర్జున పల్గుణ అని ఒక శ్లోకం ఉంటుంది, కొన్ని నామాలు ఉంటాయి. చూసారా నీళ్ళు ఎలా నిలిచిపోయాయో? ఆ నామాలు తెలుసా? పిడుగు పడేటప్పుడు అది తలుచుకుంటే మన దగ్గర పడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేనైతే ఎప్పుడు పెద్ద పెద్ద పిడుగులు వచ్చినా భయం వేసినా అదే తప్పకుండా తలుచుకుంటాను. డిస్క్రిప్షన్లో పెడతాను.